జాయిన్ ద ప్రైడ్ సెయింట్ ఇన్స్టిట్యూట్ పుస్తకంలో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ 9th చాప్టర్ ప్రైడ్ మొమెంటమ్. ప్రైడ్ అంటే ఏంటంటే అడవిలో సింహాలు ఒక ఫ్యామిలీగా కదులుతూ ఉంటాయి, వాటిని ప్రైడ్ అంటారు. ఈ యొక్క ఫారెస్ట్లో ఎన్ని ప్రైడ్ ఉన్నాయంటే 3 సింహాల ఫ్యామిలీస్ ఉంటే అట్లా అంటారు. ఐ కన్సిడర్ ఎంటర్ప్రినర్స్ ఆర్ లైక్ లయన్స్. అందుకని ప్రైడ్ అని పెట్టడానికి కారణం ఏంటంటే ఎంటర్ప్రినర్స్ సాధారణంగా ఎవరితోటి మింగిల్ అవ్వరు. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే అందరితోటి చర్చించలేరు. ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటే ఒక స్టాఫ్తో కానీ, ఒక వెండర్తో కానీ, కస్టమర్స్తో కానీ ఎవరితో కూడా అది ఓపెన్గా డిస్కస్ చేయలేరు. అండ్ తన యొక్క ఛాలెంజెస్, తన యొక్క అబ్స్టకల్స్, తన డైలమాస్ ఇవన్నీ ఇంచుమించు ఇంటి దగ్గర స్పౌస్తో కూడా షేర్ చేసుకోలేని ఉంటాయి. దానివల్ల ఎంటర్ప్రినర్స్ ఒక లోన్లీ బాక్సింగ్ చేస్తుంటారు. దానివల్ల స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది, యాంగ్జైటీ పెరుగుతుంటుంది. అలాంటి సిచ్యువేషన్లో డెసిషన్ తీసుకునేవన్నీ రాంగ్ అవుతుంటాయి. అందుకని ఎంటర్ప్రినర్కి ఎవరు హెల్ప్ చేయగలరంటే అనదర్ ఎంటర్ప్రినర్. సో దట్ ఈస్ ద ఐడియా. ఒక లైన్స్ అన్నీ కలిపితే ఒక ఫ్యామిలీని ప్రైడ్ అని ఎలా అంటారో, ఎంటర్ప్రినర్స్ ఫ్యామిలీస్ని ఐ కాల్ ఇట్ ప్రైడ్. అందుకని ప్రైడ్ మూమెంటం బిల్డ్ చేయడం కోసం వీఆర్ ఆఫరింగ్ ఏ మెంబర్షిప్ ఇన్ ద ప్రైడ్ బోర్డ్. ఎందుకంటే పవర్ ఆఫ్ ద బోర్డ్ చాలా పెద్ద కంపెనీస్కి ఉంటుంది, ఎంఎస్ఎంఈ కంపెనీస్కి మోస్ట్లీ ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా అది లీగల్ బోర్డ్లా ఉంటుంది. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఎంటర్ప్రినర్ విత్ యూ అండ్ ఏదన్నా బిజినెస్ ఛాలెంజ్ అప్పుడు మీరు ఓపెన్గా డిస్కస్ చేయగలిగితే, దానికి ఒక 20 మంది ఆ రూమ్లో ఉంటే, ఒక్కొక్కరికి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే 400 years ఆఫ్ బిజినెస్ ఎక్స్పీరియన్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎంటర్ప్రినర్కి సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి, క్యాష్ ఫ్లోస్ కంటే డ్రై టైమ్సే ఎక్కువ ఉంటాయి. అందుకని తన యొక్క ఎన్నో తప్పులు చేసుకుని నేర్చుకున్నది వేరే వాళ్ళు, ఒక స్టార్టప్ కానీ ఎవరు కానీ వాళ్ళు చేసేది క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంటుంది. అందుకని మనకు ఒక అర్థం కావాలి, మన మిస్టేక్స్, మన బ్లైండ్ స్పాట్స్ తెలియడం కోసం మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఆ ప్రైస్ ఆల్రెడీ పే చేసిన వాళ్ళు కనుక మన చుట్టూ ఉంటే వీ కెన్ ఫాస్ట్ ఫార్వర్డ్ అవర్ సక్సెస్ అండ్ హ్యాపీనెస్. అండ్ వెల్కమ్ టు ప్రైడ్ బోర్డ్. ఇఫ్ యూ వాంట్ మోర్ డీటెయిల్స్, send a message and I'll call you back. Thank you.